కూటి కోసం కోటి విద్యలు, ఇది పాత సామెత. కూటి కోసం ఎడారిదారులు, ఇది ఆకలి పాడే కొత్త రాగం. ఉన్న దేశంలో బ్రతుకు తెరువు లేక ఎంత పని చేసినా బేరసారాలతో కష్టాన్ని దోచుకునేవాళ్లే తప్ప గిట్టుబాటయ్యే కూలి పని వచ్చే దారి లేక చాలామంది గల్ఫ్ దేశాలకు పొట్ట చేత పట్టుకుని పోతుంటారు. అయితే అక్కడ వాళ్ళు బ్రతుకులు ఎలా పేరు గొప్ప ఊరు దిబ్బ సామెతకి తగ్గట్టే ఉంటుంది ఈ దేశాల్లో పని చేసుకునే వాళ్ల పరిస్థితి. ఇంత బాధలు పడుతున్నా ఎవ్వరూ అక్కడ కంప్లైంట్ చేసే ధైర్యం చేయరు. కారణం, ఊరు కాని ఊరు, దేశం కాని దేశం. బ్రతకటానికొచ్చిన మనకు బ్రతుకుతో పోరాటమే సరిపోతుంది. ఇక హక్కుల కోసం పోరాడడానికి ఓపికెక్కడిది? ఉన్న ఉద్యోగం ఊడిపోతుందని, ప్రాణాలకే ముప్పు ముంచుకొస్తుందనే భయంతో బాధితులెవరూ అక్కడ అధికారులకు ఫిర్యాదు చెయ్యరు. ఇదే అదును చేసుకుని బ్రోకర్లు, ట్రావెల్ ఏజెంట్లు, కఫాలా పద్ధతి, మానవ అక్రమ రవాణా మాఫియాలు చెలరేగిపోతున్నాయి. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంక్షేమం కోసం 2011లో విదేశాల్లో భారతీయుల వ్యవహారాలను పర్యవేక్షించే మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలు తీసుకుంది. వాటిల్లో షరతులు, మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. భారతీయులను పని మనిషిగా పెట్టుకునే విదేశీ యజమానికి నెలకు కనీసం $2,600 ఆదాయం ఉండాలి. సదరు యజమాని ఒక్కో పని మనిషికి $2,850 అంటే దాదాపు 2 లక్షల రూపాయల చొప్పున భారత ఎంబసీకి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి. దీన్ని ఎంబసీ సెక్యూరిటీ డిపాజిట్గా పరిగణిస్తారు. యజమాని జీతాలు చెల్లించనప్పుడు, న్యాయపరమైన పోరాటం అవసరమైనప్పుడు నష్టపరిహారం కోసం బాధితుడికి ఎంబసీ ఈ సొమ్మును ఖర్చు పెడుతుంది. ఇక నెలకు కనీస జీతాన్ని $280. అంతేకాకుండా యజమాని ఉచిత భోజన సౌకర్యంతో పాటు ఉచిత వసతి కూడా కల్పించాలని షరతు విధించింది. ప్రీపెయిడ్ సిమ్ కార్డుతో మొబైల్ కూడా ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాదికోసారి భారత్ వచ్చిపోయేందుకు ప్రయాణ ఖర్చులు భరించాలి. 2015లో భారత ప్రభుత్వం ఇమిగ్రేషన్ వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేసింది. పని మనుషులకు సంబంధించి అన్ని వీసా కార్యకలాపాలు ఈ వెబ్సైట్ ద్వారానే నిర్వహించాలి. ఇక క్రమంగా విదేశాల్లో ఉపాధి పొందుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుండటంతో భారతీయ ఎంబసీ కోరుతున్న బ్యాంక్ గ్యారంటీ అందుకు కారణమవుతుందని భావించిన భారత ప్రభుత్వం 2017లో గల్ఫ్తో పాటు మొత్తం 18 దేశాల్లో ఈ షరతులు ఎత్తివేసిందని ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. జీతాలు ఇవ్వకపోవడం, ఓవర్ టైం డబ్బులు ఇవ్వకపోవడం, ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడం, సొంత దేశానికి పంపకపోవడం, ఇలా విదేశీ వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం గత 6 ఏళ్లలో 1,00,000కు పైగా ఫిర్యాదులు కార్మికుల నుంచి వచ్చాయి. ఎంతోమంది భారతీయ మహిళల శరీరాలు అక్కడి అరబ్ షేక్ల చెరలో చిక్కుకుని రక్తసిక్తమవుతున్నాయి. పనిప్పిస్తామని చెప్పి అభంశుభం తెలియని ఆడవాళ్లను 2 లక్షలకు బ్రోకర్లు గల్ఫ్ దేశాలకు అమ్మేస్తుంటే శరీరాలు ఛిద్రం చేసుకుని తప్పించుకునే దారి లేక ఎంతోమంది ఆడపడుచులు కన్నీరు మున్నీరవుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
కష్టనష్టాల నడుమ, మానసిక వేదనల నడుమ భార్యాపిల్లల్ని వదిలేసి యజమాని ఊరు విడిచిపోతున్నప్పుడు పడే నరకయాతన విలువెంతో తెలుసా? పుట్టిన బిడ్డను వీడియో కాల్లో చూసుకుని ముట్టుకుని ముద్దాడే వీల్లేనప్పుడు ఆ తండ్రి పడే యాతన ఖరీదెంతో తెలుసా? తండ్రి చనిపోయినా తలకొరివి పెట్టడానికి వెళ్లలేనప్పుడు ఆ కొడుకు పడే నరకయాతన విలువెంతో తెలుసా? ఒక దిగువ మధ్యతరగతి మనిషి కుటుంబం ఆకలి తీర్చడానికి దిగమింగుకునే కష్టమంతా. పొట్టకూటి కోసం చేసే ఈ ఎడారి పోరాటాలు ఎప్పటికీ ఆగవు. కాబట్టి భారత ప్రభుత్వం మళ్లీ కొత్త చట్టాలు తెచ్చి ఇతర దేశాల్లో మగ్గిపోతున్న కష్టజీవుల్ని ఆదుకోవాలి. వాళ్లు చేసే పనికి ప్రతిఫలంతో పాటు వాళ్ల మీద చెయ్యి పడినా, మానసికంగా హింసించినా తగిన చర్యలకు పూనుకుంటే అక్కడ యజమానులకు భయం ఉంటుంది. మన వాళ్ళకి బ్రతుకు తెరువు ఉంటుంది. వాళ్ళు మనుషులే సార్, పని చేసుకొనివ్వండి, స్వేచ్ఛగా పని చేసుకొనివ్వండి.